హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీని మీకోసం అయితే తీసుకొచ్చాను. అదేంటంటే మనకి బండి మీద దొరికేలాగా మసాలా వడని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. దీనికోసం ముందుగా శనగపప్పును అయితే పొద్దున్నే నానబెట్టేసుకోవాలండి. తర్వాత విధంగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా పొడి శనగపప్పుని వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా శనగపప్పును మొత్తం మిక్సీ అయితే చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా కానీ వడలకి ఏం కాదండి, చాలా బాగా వస్తాయి వడలు. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత చిల్లీ పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా వడల పిండి అయితే మనం రెడీ చేసేసుకున్నాము. చూడండి, ఇక్కడ నేను పొడి శనగపప్పు కూడా వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది నేను క్లాత్ పైన చేస్తున్నానండి. కొంతమంది కవర్ పైన చేస్తారు, లేదు అంటే మనం డైరెక్ట్ హ్యాండ్తో చేసి వేసేయచ్చు. అట్లా కూడా ఈజీ అండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇందాక నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా అన్ని వడలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ వడలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవైతే మనకి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి అచ్చం బండి పైన దొరికే టేస్టే వస్తుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చాయి కదండి, వాళ్ళకి ఇలా టేస్టీగా ఈవినింగ్ టైంలో ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇవైతే చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.